హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. నేటికి భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు. నమ్మి కొలిచిన భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. అయితే బజరంగ్ బలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఇచ్చింది ఎవరో తెలుసా? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. రామభక్తాగ్రేసరుడు హనుమంతుడిని ఆరాధించటానికి, ఆశీర్వాదం పొందటానికి మంగళవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని అంజనీపుత్రుడు, పవనపుత్రుడు, సంకటమోచనుడు, రామభక్త హనుమాన్, బజరంగ్ బలి, మహాబలి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లతో పాటు హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. నేటికి భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలు వింటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. నమ్మి కొలిచిన భక్తుల కోరిన కోరికలను తీరుస్తున్నాడు. అయితే బజరంగ్ బలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఇచ్చింది ఎవరో తెలుసా? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. పురాణాల గ్రంథాల ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు ఆజ్ఞతో సీతాదేవి జాడ కోసం వానరులు వెతకటం మొదలుపెట్టారు. అలా వానరులు లంకలో సీతమ్మ జాడ దొరుకుంటుందని భావించి మహాబలి హనుమంతుడిని లంకకు పంపారు. మహాసముద్రాన్ని దాటి లంకలోని అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు. అక్కడ శోక సముద్రంలో ఉన్న సీతాదేవితో రాముడు చెప్పిన విషయాన్ని చెప్పి సీతాదేవి కన్నీరును తెరిచారు. రావణుడి చెర నుంచి సీతాదేవిని తిరిగి తీసుకెళ్లటానికి శ్రీరామచంద్రుడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్పాడు. తాను రామయ్య బంటు, ఆయన ఆజ్ఞ మేరకే లంకకు వచ్చినట్లు చెప్పి సీతాదేవి నమ్మటం కోసం హనుమంతుడు రాముడిచ్చిన పొంగరాన్ని సీతాదేవికి బహుకరించాడు. రాముడి బొంగరాన్ని చూసిన సీతాదేవి అప్పుడు హనుమంతుడు రాముడు పంపిన రాయబారి అని నమ్మింది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమ, భక్తిని చూసిన సీతాదేవి అతని పట్ల ముగ్ధురాలైంది. రామభక్తుడైన హనుమంతుడిని చిరంజీవిగా, మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. హనుమంతుడికి సంబంధించిన అమరత్వం గురించి అనేక పురాణ కథలు నేటికి బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి వాటి సొంత ప్రాముఖ్యత ఉంది.